నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే కుర్ట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అర్చకరావు గారు ఎమ్మెల్యేగా గెలవలేని అభ్యర్థి మా ఎమ్మెల్యే విజయసాయిరావు మీద, మాజీ ఎమ్మెల్యే విజయసాయిరావు మీద కానీ, అలాగే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత మాటలు మాట్లాడింది కనుక దానిలో బాగా నరసింహారావు చేసిన మాట మతి భ్రమించి మాట్లాడినట్టు ఉంది. నేను ప్రెస్ మీట్లా ఇంతవరకు ప్రజలు ఆయన్ను ఆశీర్వదించి 3వ స్థానంలో ఉంచారు. ఆయన గురించి అసలు ఆయన మతి భ్రమించి మాట్లాడుతుండు. ప్రోటోకాల్ అంశంలో మా ఎమ్మెల్యే పదవి గురించి మాట్లాడితే సహించేది లేదు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ గురించి చెప్పాలంటే ఆయన కనీసం పరిజ్ఞానం లేదు. మా నాయకుడు చదువు సంస్కారం ఉన్న నాయకుడు ప్రభుత్వం నిబంధనల ప్రోటోకాల్ అని చూసుకుంటే మీరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగలేదు. 3వ స్థానంలో ఉన్న నాయకులపై మాట్లాడడం మాకే హాస్యాస్పదంగా ఉంది. మీ పార్టీలో మీ స్థాయి ఏంటో కోట్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ప్రతిసారి మీ టికెట్ కోసమే ఎక్కని బండా లేదు, ఒక్కని గుడి లేదు, అది ప్రజలందరికీ తెలుసు. ఈ టికెట్ రావాలంటేనే ఎక్కని ప్రతి కాంగ్రెస్ అగ్రనాయకుల చుట్టూ తిరిగి అలాగే దేవుళ్ళను మొక్కి నీ టికెట్ రావాలంటే ఎంత కష్టపడవో నీకు తెలుసు. ఎందుకంటే నీ గురించి మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుంది మాకు. కానీ మీరు చోటా మోటా నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోకర్ మాదిగా మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారిని బ్రోకర్ అని విరోధంగా బోధించడం జరిగింది. మచ్చలేని నాయకులు మా ఎమ్మెల్యే విజయసాయిరావు గారు సంజయ్ విమర్శ చేశారని, కానీ ఇంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. అవినీతి గురించి మాట్లాడితే ఏడాదిన్నర సమీపంలో మండలంలో ఎంత అవినీతి ఏర్పడిందో బహిరంగ చర్చకు వస్తే మేము స్పష్టంగా ఆధారాలతో వస్తాం. మీ పక్కన కుర్చీలో కూర్చున్న నాయకులు మా ఎమ్మెల్యే విద్యాసాయిరావు తయారు చేసిన శిష్యులే. అందరినీ మీ పక్కన కూర్చోబెట్టి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబెట్టడం మీ విద్యతకే వదిలేస్తున్నాం. మీ తీరుపై మీ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు కడుపులో పెట్టుకుని చూస్తున్నారు. సంక్షేమ పథకాలు బీజేపీ వాళ్ళకి ఇచ్చామని గుర్తు చేసిన మీ నాయకుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా గొప్ప పనులు చేశాడని చెప్పుకున్నాడు. గతము గరీబైన కాంగ్రెస్ నాయకుడు నిబంధనలు ఉల్లంఘించి మా ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఎలాల జలపతి రెడ్డితో పాటు ఆయన సతీమణి ఎలాల గంగు కలిసి ప్రభుత్వం నుండి వస్తున్న 2 పెన్షన్ డబ్బులు 4,000 అంటే 2016 చొప్పున 4,032 రూపాయలు ప్రతి నెల 2000 ఆగస్టు చూపిస్తాను. నేను ఆధారాలతో సహా తీసుకొచ్చినాం. 2022 ఆగస్టు 31 నుంచి 2 ఆయనకు ఆయన భార్యకు మా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కేసీఆర్ గారు 2016 చొప్పున 2 భార్యాభర్తలకు పెన్షన్ ఇస్తున్నాం. ఈ ఆధారాలతో సహా మీకు కావాలంటే మేము ఇస్తున్నాం. 2 పెన్షన్ ఉంది. దీని మీద ఆయన ఏమి ఇవ్వాలంటారో ఏమని చెప్పండి. ఇప్పటికి డేట్తో ఇప్పటికి 6 నెలల పైసలు కూడా పడ్డాయి. దీనికి నిజమా కాదని మీరే పరిశీలించాలా. ఇటువంటి నాయకులని ఇంకా గెలిపియాలని చెప్పి మేము పోటీ చేస్తామని చెప్తున్నారు. ఏం పదవి లేనప్పుడే ఇంత అవినీతికి పాల్పడితే తదనంతరం మళ్ళా పదవులకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మళ్ళా ఇప్పుడు మన ప్రజలే గుర్తించాలా. జై తెలంగాణ.